నీరు నిల్వ ఉన్న చోట దోమ తన అండాలను విడుదల చేసి దోమల పెరుగుదల చేస్తుందని, దానిని నివారించడానికి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హరితనగర్లో మంగళవారం మున్సిపల్ సిబ్బందితో కలిసి ఒక 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆయిల్ బాల్స్ నీటిలో విడుదల చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న వర్షకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఈ ఆయిల్ బాల్స్ దోమ గుడ్లను ఎదగకుండా పూర్తిగా నిర్మూలిస్తుందన్నారు. జూన్ 2 నుండి ప్రారంభమైన ఒక 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిరోజు ఒక కార్యక్రమం చొప్పున మున్సిపాలిటీ మార్పు అభివృద్ధి వైపు అనే నినాదంతో ముందుకు అడుగులు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓపెన్ ప్లాట్లలో చెత్తాచెదారాలు ఉన్నందున వారికి పలుమార్లు నోటీసులు ఇచ్చామని, వారి ప్లాట్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలుమార్లు తెలిపామన్నారు. అయినా పట్టించుకోని వారి ప్లాట్లను మున్సిపల్ పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సదానందం, ప్రజాప్రతినిధులు సాయిని రవి, శ్రీపతి నరేష్, పిట్టల రమేష్, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ జవాన్లు, పరిశుద్ధ్య కార్మికులు పలువురు పాల్గొన్నారు. గత నెల జూన్ 2 నుండి ఏదైతే రాష్ట్ర అవసర దినోత్సవంలో దాని సందర్భంగా 100 రోజుల ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు, దాంతోపాటు పట్టణంలో ఉన్న అన్ని రకాల సమస్యలను ముఖ్యంగా ప్రణాళిక ఏర్పరిచి వాటన్నిటిని సాల్వ్ చేయడానికి జమ్మికుంట మున్సిపాలిటీలో ప్రత్యేక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు హరితనగర్ కాలనీలో ఉన్న ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ ఎరున్నాయో అక్కడ ఆయిల్ బాల్స్ రిలీజ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ ఉన్నాయో ఏరియాస్ ఉన్నాయో వాటిలో ఈ ఆయిల్ బాల్స్ కానీ గంబూజియా ఫిష్ కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇంతకుముందే ఓపెన్ ప్లాట్స్ యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఓపెన్ ప్లాట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక రిక్వెస్ట్ ఏమంటే మీ యొక్క ప్లాట్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేసుకొని దాంట్లో ఉన్న బుషెస్ కానీ ఒకవేళ వాటర్ స్టాక్ అంటే ఆ ఏరియాలో ఏదన్నా మట్టితో కానీ మొరంతో కానీ ఫిల్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే పక్కనున్న వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఎటువంటి చర్యను కూడా మేము ఉపేక్షించాం. కాబట్టి ఆ యొక్క యజమానులకు ఇంతకుముందే 2 సార్లు నోటీస్ జారీ చేయడం జరిగింది. ఎవరైనా దానికి స్పందించకపోతే తప్పకుండా ఆ స్థలాన్ని మున్సిపాలిటీ తన యొక్క ఆధీనం తీసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో దాని యొక్క యజమానులు ఆ యొక్క ఓపెన్ ప్లాట్స్కు కాంపౌండ్ వాల్ కానీ బేస్మెంట్ కానీ ఏర్పరిచి ఎక్కడ కూడా న్యూసెన్స్ లేకుండా చర్యలు తీసుకోవడానికి కోరుతున్నాం. దాంతోపాటు ఇంకా మనకు సెప్టెంబర్ 9 వరకు ఈ యొక్క ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనం పట్టణంలో ఉన్న అన్ని 30 వార్డ్స్కు మా యొక్క ఏఈస్ మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది తిరిగి దాని యొక్క టౌన్ ప్లానింగ్ మన యొక్క పట్టణంలో ఎక్కడైతే మురికి డ్రైన్స్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ కలవర్స్ కానీ అవసరమైనవి వాటి అన్నింటినీ కూడా అంచనాలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. తప్పకుండా ఈ నెల 15-20 డేస్లో డిఎంఏ గారు అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత దాని యొక్క నిర్మాణానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.